ఇక మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు ఎంవీ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి. ప్రభుత్వ స్కూల్స్ను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రికి ఉత్తరాల ద్వారా విన్నపం చేయాలని డయల్ యువర్ విలేజ్ ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులే తమ సమస్యలను తెలియజేయడానికి సీఎంకు ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల ఒడంబడికలో మనం చేసుకున్నాం, పిల్లల మాట వినాలి అని. కాబట్టి ఆ సందర్భంగా కూడా పిల్లలు పోస్ట్ కార్డ్స్ రాస్తే ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది అనే దానికన్నా ఎక్కువ ఒక ఒత్తిడి, తల్లిదండ్రులు ఇంట్లో ఒక చర్చ జరుగుతున్నది. అమ్మా, నేను నా స్కూల్ గురించి పోస్ట్ కార్డ్ రాశాను. ఇది అధికారుల పనే కాదు, ఇది మా పిల్లల బాధ్యత కూడా ప్రభుత్వానికి తెలియజేయడము. ఆ భాగస్వామ్యంలో మేము కూడా ఉంటాము. తల్లిదండ్రులకు కూడా చెప్తున్నారు, అమ్మ నేను ఇలా పోస్ట్ కార్డ్ రాసి వచ్చిన. పోస్ట్ కార్డ్ రాయడం అనేది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుకు దీన్ని దారితీయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన, ఈ ప్రజావాణి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా పిల్లల వాయిస్ ఎక్కడికి పోయి చెప్పుకోలేరు. వాళ్ళు స్కూల్ మానేయలేరు, ధర్నా చేయలేరు, పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడలేరు. కాబట్టి ఇదొక ప్రక్రియను మేము పిల్లలతో మాట్లాడినప్పుడు ఇది బాగుంటుంది సార్, మేము ఇంటి దగ్గర కూర్చొని పోస్ట్ కార్డ్ వేస్తాము, సెక్రటరియట్కు వేల కట్టలు పోతే చూద్దాం సార్ అది ఏమవుతుందో అని కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికి ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ ఏ విధమైనటువంటి ఎవరికి ఎగెనెస్ట్గా ఏదో చేయాలన్న ఉద్దేశం కాదు. కేవలం ఎందుకంటే ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకి మెరుగైనటువంటి సేవ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వారే ప్రజలకి వచ్చి ఎంక్వైరీ చేయడం, ఏదైతే 6 పథకాలు అనేటటువంటి వాటిని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని సేకరిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి విద్యార్థులమైనటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా మరి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని మా కోరికల్ని కూడా, మా యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఇవి కూడా చూస్తారు అనేటటువంటి ఒక నమ్మకంతో, ఆశతో విద్యార్థులు ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్లో పాల్గొని ఈ మన నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వారు లెటర్లు రూపకంగా